క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. త్రిత్తము తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము ఇలాగూ రాయబడి ఉన్నది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదవబడినటువంటి 3 లేఖన భాగాలను గనక మనం గమనించి చూసినప్పుడు, పత్రిక లేఖన భాగంలో మనందరం కూడా మారు మనసు పొందాలి అనేటువంటిది దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. అలాగే పాత నిబంధన లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు పశ్చాత్తాపడటం, ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపము అనేటువంటిది ఎలా పడాలి, పశ్చాత్తాపము అనేటువంటిది పొందినప్పుడు కలిగేటువంటి విజయాలు ఎలా ఉంటావి అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాం. సువార్త లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా వ్యక్తిగతంగా మన మటుకు మనం ఆయన్ని ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి మారు మనసు, పశ్చాత్తాపము, ఒప్పుకోలు అనేటువంటిది ఈ 3 లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం. మీరు గమనించి చూసినప్పుడు అన్యజనులకు అపోస్తులుగా నియమించబడినటువంటి వాడు పౌలు గారు. అయితే ఈ పౌలు గారు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ ఎథెన్స్ పట్టణం కొరకు ఆయన కనిపెట్టుచూ ఉండగా అని రాయబడింది. అంటే వీరు దేవుని తట్టు తిరగాలి, వీరి చీకటిలో నుండి, సాతాను యొక్క అధికారంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి, సాతాను యొక్క అధికారంలో నుండి దేవుని తట్టుకు తిరగాలి. ఇది అన్యజనులకు సువార్తలో ఉన్నటువంటి చెప్పవలసిన ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించినటువంటి సందేశాల్లో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువుని గురించి, రెండోది ఆయన పునరుద్ధానాన్ని గురించి, మూడోది దేవుడు సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడు అనేటువంటిది, నాలుగోది దేవుడు మనుషులకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు అనేటువంటిది ఈ భాగాలను అన్యజనుల మధ్య ఎక్కువగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు పౌలు గారు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ ఎథెన్స్ పట్టణం యొక్క జీవన విధానం ఇక్కడ కనబడతా ఉంది. వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి దాని కొరకు కనిపెడుతూ ఉండేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు. క్రీడలు, ఒలింపిక్స్ అనేది ఇక్కడే ప్రారంభమైనట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. అంతేకాదు కానీ రాజనీతి శాస్త్రాలకు మూల కారకులైనటువంటి వాళ్ళు కూడా ఎక్కువ భాగం ఇక్కడే జన్మించారు అనేటువంటిది మనం చూడగలుగుతాం. అంటే మంచి విద్యావంతులు, జ్ఞానవంతులు, మంచి క్రీడాకారులు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ అతి దేవతా భక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉండి విగ్రహారాధన అనేటువంటిది ఎక్కువగా వీళ్ళ దగ్గర కనబడతా ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 18 ప్రకారం వారు దేవునికి రావలసినటువంటి మహిమను మనుషులకును, జంతువులకును, పక్షులకును, పురుగులకు ఇచ్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క హృదయము అంధకారమాయను అనేటువంటిది కనపడతా ఉంది. అంతేకాకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసెను అని మనం చూడగలుగుతాం. కాబట్టి వీళ్ళు ఇంత జ్ఞానవంతులైనప్పటికీ, విద్యావంతులైనప్పటికీ వీళ్ళ హృదయం అంధకారంలో ఉన్నది. సత్యాన్ని తెలుసుకోలేకపోవటాన్ని బట్టి, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటిని ఎక్కువగా అనుసరించటాన్ని బట్టి వీళ్ళ యొక్క పరిస్థితి ఇలా ఉంది. కనుక పౌలు గారు అక్కడ ఉన్నటువంటి యూదులతో కానీ, సంత వీధుల్లో ఉన్నటువంటి ప్రజలతో కానీ ఆయన వాదిస్తూ వచ్చినప్పుడు చాలామంది ఆయన మాటలు వినటానికి ఇష్టపడ్డారు. చాలామంది ఆయన మాటలను ఆశయించుకున్నటువంటి సందర్భం లేకపోలేదు. అయితే పౌలు గారు వీరి మధ్యకు వచ్చి ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి పరిచర్య ఏంటంటే, వారు అనేకమైనటువంటి విగ్రహాలకు బలిపీఠాలు కట్టారు. అయితే ఒక బలిపీఠం ఈయన కనపడింది.
ఆ బలిపీఠం మీద ఏం రాయబడి ఉందంటే తెలియబడనటువంటి దేవుడు అని రాయబడి ఉంది. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే చాలామంది దేవుళ్ళు ఉండొచ్చు, ఈ దేవుళ్ళందరూ ఉన్నా లేకపోయినా ఒక దేవుడు ఉంటాడు, ఆయనే సత్యవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, కాబట్టి తెలియబడనటువంటి దేవుడని అక్కడ ఒక రాయి కనపడింది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆ తెలియబడనటువంటి దేవుడు అని చెప్పి వారు ఏదైతే ఒక రాతిని పెట్టి ఉంచారో ఆ రాతిని ఆధారం చేసుకొని ఆ తెలియబడినటువంటి దేవుడి గురించి, వారికి తెలియబడినటువంటి దేవుడి గురించి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. కాబట్టి మీరు గమనించి చూసినప్పుడు పౌలు అక్కడ నిలవబడి వారికి ఏ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంటే, మీరు గమనించి చూసినప్పుడు దేవుడు జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడై ఉన్నాడు. ఒకటి, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండోది, మనకు జీవాన్ని ఊపిరిని అన్నీ అనుగ్రహించేటువంటి దేవుడు. మూడోది, ఆయన మానవ నిర్మితమైనటువంటి వాటిలో ఆయన నివసించేటువంటి వాడు కాదు. ఇదిగో బంగారములో కానీ వెండిలో కానీ ఇత్తడిలో కానీ మలచబడినటువంటి దేనిలో కానీ దైవత్వం ఉన్నది అనేటువంటిది మీరు భావించకూడదు. అయితే ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, ఎందుకనగా భూలోకమునకు తీర్పు తీర్చబడేటోడు ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. దానికి రుజువు ఏంటి అంటే, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు ఆధారము కలిగిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడని చెప్తూ మనం విమర్శ దినమందు ప్రతిదానికి కూడా మనం లెక్క అప్పచెప్పాలి అనేటువంటిది దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మీరు గమనించి చూసినప్పుడు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఇదే మాట ఇక్కడికి 15వ వచనంలో మనకు చెప్తాడు. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించున్నాను. ఆయన ఋతువులను అన్నిటినీ దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు, వర్షమును అనుగ్రహించే దేవుడు, ఋతువులను అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఆయన ఎవరికి దూరముగా ఉండేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వీరికి చెబుతా ఉన్న మాట ఏంటంటే మారు మనసు పొందాలి అనేటువంటిది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని తట్టు తిరగకుండా నువ్వు ఏ తట్టు అయితే తిరిగావో దాని నుండి నువ్వు మల్లుకొని దేవుని తట్టు తిరగటమే మారు మనసు. ద్రాక్ష తోటలో పనిచేయటానికి కుమారుడు పోను అంటాడు, కానీ వాడు మనసు మార్చుకొని తిరిగి ఆ ద్రాక్ష తోటలోకి పనికి వెళ్తాడు. తన ఆస్తిని, తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళి తిని తాగి దుర్వ్యాపారం చేసి అన్నీ పోగొట్టుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకొని తన తండ్రి యొక్క ఇంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇలా మాట్లాడతాను తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పి అక్కడి నుంచి లేచి తండ్రి దగ్గరికి బయలుదేరటం, ఇది మారు మనసును చూపిస్తూ ఉంది. ఈరోజు మనం మారు మనసు పొందినప్పుడు మన అతిక్రమములు తుడిచివేయబడతాయి. మారు మనసు పొందినప్పుడు దేవుడు మన పట్ల జాలి పడతాడు. మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనది యోహాను గారు బోధలో దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి. కాబట్టి మారు మనసు పొంది ప్రతివాడు యేసు నామములో మీరు బాప్తీసం పొందండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఎన్నో విషయాల్లో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు, నడవడికలు, ఆలోచనలు, ఇవన్నీ ఆశీర్వాదకరమైనటువంటివి కాదు, దీవెనకరమైనటువంటివి కాదు, ఏమాత్రం మన ఆత్మీయ జీవితానికి రక్షణకరమైనటువంటివి కాదు. దాని నుండి మనం మల్లుకొని దేవుని తట్టు తిరగటానికి మనం ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలి అనేటువంటి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి వీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, వీరు అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సత్యమును తెలియనటువంటి వాళ్ళుగా ఉన్నారు, చీకటిలో ఉన్నారు, సాతాను యొక్క అధికారము కింద ఉన్నటువంటి వాళ్ళగా ఉన్నారు.
కాబట్టి సువార్త అనేటువంటి వెలుగు వీరి మీద ప్రకాశించటాన్ని బట్టి వీరు దేవుని తట్టు తిరగగలిగారు. మీరు అక్కడ గమనించి చూసినప్పుడు కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది హత్తుకొని విశ్వసించారు. మీరు చూసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో వీరందరూ దేవుని తట్టు తిరిగినటువంటి వాళ్ళుగా చాలామంది ఈ తెస్సలోనికులు ఇదే ఎథెన్సీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గనక వీరందరూ దేవుని తట్టు తిరిగినట్లుగా మనకు అక్కడ కనబడుతున్నారు. మొదటి అధ్యాయము 9వ వచనం గనక మనం చూసినట్లయితే, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలుగునో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచు ఉన్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వీరందరూ కూడా జీవితాలను మార్చుకున్నారు. చాలామందికి దేవుని తట్టు తిరిగి రక్షణ మార్గాన్ని తెలుసుకోగలిగారు. కాబట్టి మీరు పాత నిబంధన లేఖన భాగం గనక మనం గమనించి చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో సమూయేలు గారు ఒక రాయిని నిలవబెట్టి షేనుకును మిస్పాకును మధ్యను నిలవబెట్టి దానికి ఎబినేజరు అనేటువంటి పేరు పెడతారు. మీరు గమనించి చూసినప్పుడు ఇక్కడ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు అయ్యారు. తండ్రులు దేవుని పట్ల అశ్రద్ధ చూపినప్పుడు పిల్లలు కూడా దేవుని పట్ల అశ్రద్ధను చూపుతారు. తండ్రులు ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు పిల్లలు కూడా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెడతారు. కాబట్టి తండ్రులను బట్టి పిల్లలు దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయినప్పుడు ఆ పిల్లల తర్వాత పుట్టేటువంటి సంతతి ఇంకా ఎంత దేవునికి దూరస్తులు అవుతారో మీరు ఆలోచించండి. న్యాయాధిపతుల కాలంలో దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉండి చాలా అపజయాలకు గురయ్యి చాలా శ్రమలు బానిసత్వానికి గురయ్యారు. అటు మిద్యానీలకు కానీ ఫిలిస్తీన్లకు కానీ మోయాబీలకు కానీ అనేక మంది ఫిలిస్తీన్ చాలామంది వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోవటం, వాళ్ళు పంటలను శత్రువులు వచ్చి దోసుకొని వెళ్ళిపోవటం, ఈ సిరియన్లు కానీ ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఏలీ కాలానికి మనం వచ్చినప్పుడు ఏలీ కాలంలో ఏలీ కుమారులు అక్కడ ఏలీ కుమారులు యెహోవాను ఎరగనటువంటి వాళ్ళు అయ్యారు అని రాయబడింది. అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో, ఆ దేవుని పట్ల ఎంత భక్తి విధేయతను కలిగి ఉండాలి అనేటువంటిది ఏమాత్రం ఎరగనటువంటి ప్రజలు. కాబట్టి ఇక్కడ ఏలీ దేవుని కంటే కూడా తన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వినబడతా ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రథమమైనటువంటి శత్రువులు ఈ ఫిలిస్తీన్లు కనబడతారు. ఒకానొక సమయంలో వీళ్ళు వచ్చి ఆ యుద్ధ భూమిలో జయించటం, వాళ్ళని జయించడానికి వీళ్ళు తీసుకుని వెళ్ళి మందసం పెట్టడం, ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోవటం, ఆ మందసం వాళ్ళ దగ్గర ఉండటం వల్ల వారికి శ్రమలు ఇబ్బందులు తలెత్తటం వల్ల ఆ మందసాన్ని తిరిగి మళ్ళా దాన్ని పంపించటం, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇక్కడ అభినాదాబ్ అనేటువంటి ఇంట్లో మందసం పెట్టడం అనేది మనం చూస్తాము. ఈ అభినాదాబ్ అనేటువంటి ఇతని ఇంట్లో మందసం అప్పటికే 20 సంవత్సరాలు ఉన్నది. తర్వాత సౌలు కాలం అంతా కూడా ఆ మందసం ఇశ్రాయేలు దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూసినప్పుడు మందసం ఇంతకాలం ఇతని ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా బైబిల్లో ఇతని ఇల్లు ఆశీర్వదింపబడినట్లుగా మనకు కనపడదు. కానీ 3 నెలలు మందసం ఉన్నటువంటి ఒబేదేదేమి ఇల్లు ఆశీర్వదింపబడెను అని రాయబడింది. కారణం ఏంటంటే మందసంలో మనకు ఉన్నటువంటి రాతి పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించేటువంటి కర్ర యాజకత్వాన్ని చూపిస్తే, మన్నా పాత్ర జీవాహారాన్ని చూపిస్తే, 10 ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యమును చూపిస్తే, ఇవి మన హృదయంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఆరాధన వాక్యము ఆ ప్రభు బలలో మనం పాల్గొనే వాళ్ళం ఉన్నప్పుడు దీవించబడతాం. కాబట్టి 3 నెలలు ఒబేదేదేము ఇంట్లో ఒబేదేదేమును దేవుడికి దగ్గరగా ఉంటాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మీరు ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు దుఃఖించటం, దేవుణ్ణి బట్టి దేవునికి దూరం అవటాన్ని బట్టి దుఃఖించటం ప్రారంభిస్తారు.
ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు మూలుగులు ఉన్నటువంటి పరిస్థితిలో వీరు కూడా దుఃఖించడం ప్రారంభిస్తారు. దుఃఖించడం ప్రారంభించి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఇలాగ చెబుతున్నాడు, ఏమనంటే, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మల్లుకొన్నెడలా. మల్లుకోవటం అంటే మారు మనసును చూపిస్తూ ఉంది. మీరు ఇంతవరకు మీ పితరుల అడుగుజాడలు నడిచారు, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడిచారు, వ్యతిరేకమైన పనులు చేశారు. దానివలన కలిగినటువంటి ఫలితం ఏంటంటే అపజయము, ఓటమి, నిరాశ ఇవన్నీ కూడా కలిగినాయి. కాబట్టి మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొన్నెడలా. ద్విమనస్కులుగా ఉండొద్దు, రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుని సేవించండి. కాబట్టి రెండు మనసులుగా ఉండొద్దు. కాబట్టి మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద గనక మీరు మల్లుకొన్నెడలా, మీరు ఆయన వైపు కనుక తిరిగి మీ హృదయములను ఆయన వైపు త్రిప్పి ఆయన్ను సేవించండి. మీ హృదయాలు ఆయన వైపు త్రిప్పి మీరు ఆయన్ని సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల నుండి ఆయన మిమ్మల్ని విడిపించును. దేవుని తట్టు ఎప్పుడైతే మల్లుకొని, ఎప్పుడైతే మీ దగ్గర ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని తీసివేసి మీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా సేవించడం ప్రారంభిస్తారో అప్పుడే మీకు విడుదల. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాల్లో మనం ఎన్ని బంధకాల్లో మనం ఉన్నాం. ఆత్మీయంగా అనేకమైన బంధకాలు ఉండొచ్చు. అనారోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ బంధకాలైనా సరే మనం దేవుని వైపు మల్లుకొని హృదయపూర్వకంగా గనక మనం ఆయన్ని సేవించినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ సమస్య నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎబ్బేజు తన తల్లి వేదన పడి కనటం బట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెడతారు. కానీ ఆయన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టగంటే ప్రార్థించి మొరపెట్టగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనికి ఆశీర్వదించాడు, కీడు రాకుండా తప్పించాడు, తన సరిహద్దులను విశాలపరిచాడు. మొరపెట్టడం, ప్రార్థన చేయటం. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు వారు ఇశ్రాయేలైనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతున్నో అవన్నీ కూడా తీసివేసి దేవుణ్ణి యెహోవాను మాత్రమే సేవించటం ప్రారంభించారు. ఇది నిజమైనటువంటి మారు మనసును చూపిస్తూ ఉంది. కాబట్టి వారందరూ కూడా మీరు చూసినప్పుడు అంతటా ఇశ్రాయేలందరూ అక్కడ సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు అంటున్నాడు, నేను మీ పక్షంగా ప్రార్థన చేయుతునని చెప్పగా గొప్ప రెవల్యూషన్ తెచ్చినటువంటి అధ్యాయం ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను పరిచర్య, యేసుక్రీస్తు పరిచర్య, కొన్ని అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. అధ్యాయాల్లో ఈ అధ్యాయం ఒకటి. ప్రజల్లో గొప్ప చైతన్యం, మార్పు నెహెమ్యా కాలంలో కానీ, ఎజ్రా కాలంలో కానీ ప్రజలు దేవుని తట్టు తిరగటానికి ఒక గొప్ప నాంది, ఒక గొప్ప మలుపు తిరగబడినటువంటి అధ్యాయాలు. కాబట్టి వారందరూ వచ్చినప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేతును, ప్రార్థించే వారిలో సమూయేలు ఉండెను అని రాయబడింది కీర్తన 99:6 వచనంలో. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో ఈ ప్రజల పక్షంగా సమూయేలు ప్రార్థించినను నేను విన్నా అంటాడు కొన్ని సందర్భాలు. అంటే ప్రజల కొరకు ప్రార్థించినటువంటి నాయకుల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక నాయకుడు ఎవరంటే మనకు సమూయేలు కనపడతారు. మీరు అక్కడ చూసినప్పుడు వారందరూ కూడా నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. పశ్చాత్తాపంలో ఉండవలసినటువంటి విధానం ఇది. మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. మన పాపములు మనం ఒప్పుకొన్నెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. నీ చేతిలో పాపం ఉండుట నువ్వు విడిచినడలా నీ వెలుగు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉండును. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం కానీ 33వ అధ్యాయం కానీ, ఇదిగో దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచినడలా నేను అతన్ని క్షమిస్తా. హోషేయ గ్రంథం 6:1, ఇదిగో మీరు దేవుని చేత గాయపరచబడ్డారు, మీరు మీ పాపాలు మీ దోషాలను ఒప్పుకొని దేవుని తోటి తిరిగితే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు.
హోషేయ 14:1, ఓ ఇశ్రాయేలు, నీ పాపముల చేత నువ్వు కూలేవు. మాటలు సిద్ధపరచుకొని చక్కపరుచుకొని దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడితే నీ జీవితం చాలా వెలుగ్గా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపంలో ఉండవలసినటువంటి పరిస్థితులు ఇవన్నీ, దేవుని వైపు మళ్ళుకోవటం, వ్యర్థమైనటువంటి వాటిని తీసివేయటం, యెహోవానే సేవించటం, యెహోవానే ప్రభువుగా రక్షకునిగా అంగీకరించటం, ఉపవాసం ఉండటం, వారి వ్యక్తిగతంగా ఎవరికి వారు పాపిని అని ఒప్పుకోవటం. సమూయేలు రాజులు మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో సొలొమోను చేసిన ప్రార్థనలో, శత్రువులు మీ మీదకు దండెత్తి మిమ్మల్ని చెరగొనిపోయినప్పుడు అక్కడ మీరు ఉపవాసం ఉండి లేకపోతే మీరు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుంటే మళ్ళా నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ విధంగా ఉండి సమూయేలు దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, నీవు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు అంటారు. అంటే ఇంతవరకు వీళ్ళకి ప్రార్థన విలువ వీళ్ళకి సరిగా తెలియదు. ప్రార్థన విలువ తెలిసినా కూడా ప్రార్థించలేని పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా బయలుదేరారో ఒక చిన్న పెయ్యిని తీసుకొచ్చి దాన్ని యెహోవాకు బలిగా అర్పించి ప్రార్థన చేసినప్పుడు యెహోవా వారి ప్రార్థన అంగీకరించెను. దేవుడు వారి ప్రార్థన అంగీకరించాలంటే ఏం చేయాలి? ఇదిగో వారి చేతులు చాపునప్పుడు నేను విన్ను, చెవులు మూసుకుంటానంటాడు. ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన చేసేవాడు ప్రార్థన హేయము, నేను విన్ను అంటాడు. ప్రభువా ప్రభు అని పిలవటం కాదు, నా చిత్తము జరిగించేవాడు. ఇప్పుడు వీళ్ళు అలాంటి ప్రార్థనలు చేయట్లేదు. వీళ్ళు చూడండి ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడంటే దేవుని వైపు మళ్ళుకోవటం, మళ్ళా చెబుతున్నాను, దేవుని వైపు మళ్ళుకోవటం, వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టడం, దేవుణ్ణి హత్తుకొని సేవించటం, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా మన నిర్దోషమైనటువంటి అర్పణ సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకునడి. ఎక్కడైతే ఒక పెయ్య దూడని బలిగా అర్పించారు, నిర్దోషత్వాన్ని దేవుని దగ్గర చూపించినట్లుగా కనపడతాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించను. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన అంగీకరించాడో ఫిలిష్తీయులందరూ కూడా ఏం చేశారంటండి, తారుమారయ్యారు, ఓడిపోయారు. వారందరూ కూడా ఆగిపోయారు. వారికి యెహోవా హస్తము విరోధముగా ఉండెను. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని యుద్ధ భూమిలోకి వెళ్తే శత్రువులందరూ కూడా ఏం చేశారండి, పారిపోయారు, తారుమారైపోయారు. శత్రువుల మీద విజయాన్ని సాధించారు. శత్రువులు ఆగిపోయారు. శత్రువులకు విరోధంగా యెహోవా హస్తము తోడుగా ఉండెను. మీరు చూడండి, దేవుడు వాళ్ళని చెదరగొట్టేవాడుకున్నాడు. దేవుడు వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చినటువంటి వాడుకున్నాడు. దేవుడు వాళ్ళు శత్రువులు రాకుండా ఆగిపోయారు. శత్రువులు రాకుండా యెహోవా హస్తము వారికి విరోధంగా ఉండెను. కాబట్టి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను అని అక్కడ ఒక రాతిని నిలవబెట్టి ఆ రాతి అక్కడ ఎబెనేజరు అనేటువంటి పేరును దేవుని మహింపరుస్తూ పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనకు ఆయన సహాయం చేశాను. సహాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుండే వచ్చింది. కొండల తట్టు నా కనులు ఇచ్చున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఇదిగో ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నాకేమి చేయగలరని మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా చెప్పగలవారమై మనం ఉన్నాం అంటాడు. హెబ్రీ పత్రిక 2:18 ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక ఇట్టి శ్రమలో ఉన్నటువంటి వారికైనను ఆయన సహాయకుడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. 4వ అధ్యాయము మనం కూడా చూడవచ్చు హెబ్రీ పత్రిక. ఆయన శోధంలో ఉన్నటువంటి వాళ్ళకు తప్పించుటకు ఒక మార్గమును చూపించేవాడు. అక్కడేమో తెలియబడనటువంటి దేవుని పేరున్నటువంటి భాగాన్ని అక్కడ ఎన్నుకొని ఆ రాతి ద్వారాగా పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడైతే ఇదిగో ఎబెనేజరు, యెహోవా మనకు సహాయకుడని ఇక్కడ ఒక రాతి నిలవబెట్టి అక్కడ దేవుని మహింపరుస్తూ మనకు ఆయన సహాయకుడుగా ఉన్నాడు, ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశాడు అని దేవుని మహింపరుస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు సహాయకుడైనటువంటి దేవుడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభు అయిన క్రీస్తువారు ప్రభువారు
ఆయన పిలుపుదైనటువంటి కైసరియా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనుష్య కుమారుని గురించి ఆయన గురించి ఏం చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగ్గా యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు తన్ను తాను మనుష్య కుమారుడుగా పోల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉంది. ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తల వాల్చటానికైనను స్థలము లేదు అని అంటాడు. కాబట్టి మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉందని చాలాసార్లు మనుష్య కుమారుడు, ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి ప్రభు అయ్యుండి మనుష్యుని పోలిగ్గా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. రక్తమాంసము కలిగిన వాడుగా మారాడు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున జీవితకాలం అంతా కూడా మరణ దాస్యముకు లోబడినటువంటి వారిని విడిపించుటకై ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడు. ఆయన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మనుష్య కుమారుడు అని చెప్పటానికి కలిగినటువంటి భావాల్లో ఇదొకటి. కాబట్టి ఏమనుకుంటా ఉన్నారంటే కొంతమంది యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటా ఉన్నారు. యోహాను మృతుల నుండి లేచాడని హేరోదు కూడా అనుకున్నాడు. ఏలియా ఎందుకంటున్నారంటే ఆయన రాకముందు ఏలియా వస్తాడని మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో అరణ్యంలో ఒకడు ఎలుగెత్తి కేక వేయుచున్నాడని ఆయన గురించి కొన్ని మాటలు ఉన్నాయి. కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు అని అంటా ఉన్నారు. అయితే ప్రభు అడుగుతున్నాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ అంటున్నారు కదా, పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. వ్యక్తిగతంగా పేతురు ప్రభు ముందు చెబుతున్నటువంటి మాట. చాలాసార్లు ప్రభువుని చాలామంది అర్థం చేసుకోలేదు. బాలురుల నోట ఆయన స్తోత్రము సిద్ధింపచేసిన రాయబడింది. అంటే చాలాసార్లు ప్రభువుని విద్య లేని వాళ్ళు, పేదలైనటువంటి వాళ్ళు తేలిగ్గా యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారు. ధనవంతులైనటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు వాళ్ళకున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి యేసు ప్రభువుని ఆ రోజుల్లో చాలా వరకు నిరాకరించారు. అందరూ కాదు, కొంతమంది. మీరు అక్కడ చూసినప్పుడు ఇక్కడ విద్య లేనటువంటి వాడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. మీరు నతానేయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్లోనే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను. ఆ మాటలన్నీ అక్కడ జరిగినప్పుడు ఆయన అంటున్న మాట, అయ్యా నువ్వు ఇశ్రాయేలు రాజువు, దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. ఫస్ట్ టైం యేసు క్రీస్తుని కలిసినప్పుడే ఆయన్ని ఐడెంటిఫై చేయటం, ఆయన అర్థం చేసుకోవటం. సమరయ స్త్రీ అంటది కదా, అయ్యా ఈయన లోకరక్షకుడు కాదా, మీరు వచ్చి చూడండి అంటది. కాబట్టి చాలాసార్లు మీరు గమనించి చూసినప్పుడు వ్యక్తిగతంగా మనము యేసు ప్రభువుని మనం ఒప్పుకోవాలి. మన తండ్రి, మన తల్లి, మన పితరులు దేవుణ్ణి నమ్మినంత మాత్రాన మనం దేవుణ్ణి ఎరిగినట్టు కాదు. వ్యక్తిగతంగా మనంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా మన దోషాలు, మన పాపాలను మనమే ఒప్పుకోవాలి. మనము ప్రభువుని సొంత రక్షకుడిగా మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో గనక నువ్వు ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. వ్యక్తిగతంగా నువ్వు ఒప్పుకోకపోతే, వ్యక్తిగతాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీ జీవితంలో ఏముండదంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితం. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు పేతురు పరలోకమందున్నటువంటి దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప ఇది నీకు మనుషులు బయలుపరిచినటువంటిది కాదు. చూడండి, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి స్వభావం దేవుడు ఎవరికి బయలుపరుచుకుంటాడో వారికి బయలుపరుచుకుంటాడు. ఒక వ్యక్తి విషయాలు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అతనికే తెలుస్తాయి. అలాగే ఇదిగో ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు ఆత్మ చెప్పేటువంటి మాటలు ఆ వ్యక్తికి అర్థమవుతాయి. 1 కొరింథీ పత్రికలో మనం అక్కడ చూడగలుగుతాం. యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసి ఉన్నది అని అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతంగా యేసు ప్రభువును మనం ఒప్పుకోవాలి. ఆయన మన రక్షకుడుగా, మన ప్రభువుగా ఆయన మనం గుర్తించాలి. ఆయన దేవుని కుమారుడు. శతాధిపతి ప్రభువుని సిలువేసిన తర్వాత అక్కడ పెద్ద భూకంపం జరిగినప్పుడు ఆయన అంటాడు, ఈ నిజముగా దేవుని కుమారుడు, ఈ నిజముగా దేవుని కుమారుడు అంటాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా ప్రభువుగా మనం అంగీకరించాలి. ఆయన ప్రభువుని మన నోటితో మనం ఒప్పుకోవాలి. అప్పుడు రక్షించబడతాం. ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి. ఆయన నామం ద్వారానే మనం సమాధానపరచబడతాం. ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడే, క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి.
ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, పరిశుద్ధమైనది, అది జీవకరమైనటువంటిది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విశ్వాసి ఎక్కడ ప్రారంభమయ్యి ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలి అనేటువంటిది ఈ 3 లేఖన భాగాలు ఇక్కడ మనం చూపిస్తూ ఉందంటే, పేతురు ఈ బండ మీద సంఘమును కట్టుదును, ఈ సంఘమునకు లేదా పరలోక తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదను. ఎందుకంటే తాళపు చెవులు, అధికారం అన్నీ కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. సంఘము అనేటువంటిది ఇక్కడ కట్టబడతా ఉంది. ఎక్లేషియా, పిలువబడినటువంటి వాళ్ళు చీకటిలో నుండి వెలుగులోకి. మీరు పేతురు రాసిన పత్రికలో, ఇదిగో మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తై ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు. మీరు కొలసి 1:18, ఎఫెసీ పత్రిక 2:18 చూసినప్పుడు సంఘమునకు ఆయనే శిరస్సు, సంఘములో మనందరము ఆయన యొక్క అవయములై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5:22 నుంచి చూస్తే, క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను లేనిదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పవిత్రమైనటువంటిదిగా ఉండాలని తన్ను తాను అప్పగించుకొనెను. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులమైనటువంటి మనందరం కూడా పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా ఉండాలని ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు కనబడతా ఉన్నటువంటి బండ సంఘాన్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో సజీవ ఆలయముగా మీరు కట్టబడతా ఉన్నారు. సజీవ ఆలయంగా మీరు దానిలో రాళ్ల వలె మనం ఉన్నాం. మలచబడినటువంటి రాళ్లుగా, లోపం లేనటువంటి రాళ్లుగా ఆ మందిరంలో మనం ఒక భాగంగా, ఒక రాతిలాగా మనం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ఒక రాతిలాగా. ఇదిగో విశ్వసించువాడు సియోనులో మూలరాతిని వేస్తున్నాను, విశ్వసించువాడు కలవరపడడు అని అంటాడు. అది అమూల్యమైన రాయి, పరిశుద్ధమైన రాయి, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రాయి. కాబట్టి సంఘమునకు క్రీస్తే మూలరాయి అయినటువంటి వాడుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఆ సంఘం నిలబడాలంటే దానికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఈరోజు మనం 3 లేఖన భాగాలు చూసినప్పుడు, ఒకటి మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. తర్వాత మనం దేవుణ్ణి మనం ప్రభువుగా, మనం రక్షకుడిగా మనం ఒప్పుకోవాలి. ఈరోజు మారు మనసు పొందాలి అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు దుఃఖాన్ని కలిగించదు. అదేం తీసుకొస్తుంది? పరివర్తనని, విరిగి నలిగిన హృదయాన్ని తీసుకొస్తుంది. పశ్చాత్తాపం ఎలా పడాలనేటువంటిది ఈరోజు ఇశ్రాయేలు ఎలా పడ్డారనేది మనకి అర్థమవుతూ ఉంది. వారు వ్యర్థమైన వాటిని ఫస్ట్ దేవుని వైపు మల్లుకున్నారు, వ్యర్థమైన వాటిని తీసిపెట్టారు, దేవుణ్ణే సేవించడం ప్రారంభించారు, ఉపవాసం ఉన్నారు, పాపాలు ఒప్పుకున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో అర్పణ అర్పించారు. దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వాళ్ళకి విజయాలను ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు ప్రభువుని వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన్ని మనం అర్థం చేసుకొని సొంత రక్షకుడిగా, ప్రభువుగా మనం విశ్వసించి ఆయన అడుగు జాడల్లో మనం నడవటానికి ఇష్టపడతాం. అలా ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయమని, ఈ వాక్యం వింటా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆధ్యాత్మికంగా మీరు బలపరచమని, వారి ప్రార్థనలన్నీ మీరు సఫలపరచమని మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు మీకు తోడుగుండి సహాయం చేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.